ఈ రోజుల్లో మన జీవితాల్లో కూడా చాలా మందికి ప్రభు కోసం నడవలేని అవిటి పాదాలు ఉన్నాయి. శారీరకంగా కాళ్ళు బాగానే పనిచేస్తున్నాయి, కానీ ఈ కాళ్ళు దేవుని కోసం పనిచేయట్లా. అవి కూడా ఆధ్యాత్మికంగా అవిటితనంతోనే ఉన్నాయి. మనందరి జీవితాల్లో కూడా అలాంటి పరిస్థితే. దేవుని కోసం నడవట్లా ఈ పాదాలు. ప్రభు మందిరానికి పరిగెత్తవు ఈ పాదాలు. దైవ కార్యముల నిమిత్తం లేదా దేవుని సువార్త నిమిత్తం ఈ పాదాలు నడవడం లేదు. కానీ వేటి కోసం నడుస్తున్న ఈ పాదాలు సినిమా హాల్ దగ్గరికి, బ్రాందీ షాపుల దగ్గరికి, జోదశాలలకు, వ్యభిచార నిలయాలకు, వ్యర్థమైన స్థలాలకు, బ్రతుకును పాడు చేసే వాటికి మాత్రం ఈ కాళ్ళు చాలా వేగంగా పరిగెడుతున్నాయి. నీవు కూడా ఆధ్యాత్మికంగా అవిటివాడవే. ప్రభు కొరకు నీ పాదాలను వినియోగించట్లేదు అంటే నీవు కూడా ఆధ్యాత్మిక అవిటితనంతో ఉన్నావు. ఆ వ్యక్తి రోజు వస్తున్నాడు, మందిరం బయట ఉన్నాడు, కానీ ఎప్పుడు మందిరం లోపలికి రాలా. అది అతని ఆధ్యాత్మిక స్థితి కూడా సాదృశ్యంగా ఉంది. అవిటి పాదాలు కలిగిన వ్యక్తి మందిరం వరకు వస్తున్నాడు, కానీ మందిరం లోపలికి రావట్లా. దేవాలయం వరకు వస్తున్నాడు, కానీ దేవాలయం లోపలికి రావట్లా. చాలా మంది రోజుల్లో యేసుక్రీస్తు ప్రభు వరకు వస్తున్నారు, కానీ యేసు ప్రభు లోపలికి రాలేకపోతున్నారు చాలా మంది.